మిత్రులకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అఖండ భూమండలంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రాల్లో జగద్గిరిగుట్ట ప్రాంతానికి కారణ జన్ములమైన మేము తర్వాత గురువు గారు ఇక్కడ కేదారనాథ ఆలయాన్ని కట్టి మా జన్మని మేము సార్థకంగా ఈ బరువు బాధ్యతని స్వీకరించి ముందుకు పోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఒక 20 సంవత్సరాల కింద చార్ధామ్ యాత్రకు వెళ్ళాను. అక్కడ చాలా కష్టమైన యాత్ర, అది చాలా కష్టమైన యాత్ర. ఇక్కడ ఈ తెలంగాణలో లేక కాబట్టి చాలామంది ముసలు ఉన్నారు, పూర్ణులు ఉన్నారు, అక్కడ పోవడానికి ఇబ్బంది అవుతుందని కేదారేశ్వరి అక్కడ నుంచే స్వామిని తీసుకొచ్చి ఇక్కడ పరిశీలి చేస్తానని ఆలోచన. దాని దిక్కనే చేస్తామని ఎప్పుడో నేను 25 ఏళ్ళ కింద అనుకున్న సంకల్పం చేసినాను. కానీ ఈ మధ్య స్వామి పరిచయం అయినాడు, ఇద్దరు కలిసి చేస్తామని ఆలోచన. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని గుళ్ళు ఉన్నాయి, ఒక్క గుడి తప్ప. అదే దానికోసమేనా మీ ప్రయత్నం? అంతే స్వామి. 25 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈ కేదారేశ్వరి ఉంటుంది, బాగుంటుందని ఉద్దేశంతో పెట్టాను. కేదార్నాథ్ గుడి కట్టడమే మీ లక్ష్యం? అంతే. అవును సార్. ఈ కేదార్నాథ్ గుడి కట్టడానికి మీకు సోర్స్ ఎక్కడి నుంచి స్వామి? ఇప్పుడు దైవ నిర్ణయానికి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ భూమండలంలో రామ మందిరానికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది శంకర? ప్రభుత్వాలు కట్టలేదు, వాటిని రాజకీయవేత్తలు కట్టలేదు, వ్యాపారవేత్తలు కూడా కట్టలేరు. దాన్ని కట్టిందల్లా కేవలం ఒక సామాన్యమైన విచ్చిన విరాళాలు. కాబట్టి ఏంటంటే భగవంతుడి సాక్షాత్కారానికి విరాళాల రూపంలో ఖచ్చితంగా ఎవరైనా ముందుకు వస్తారు. ఇప్పుడు గురుగారు అంటుంది కూడా ఏంటంటే ఎన్ని గుడులు కట్టారు, ఆ తర్వాత కేదార్నాథ్ ఆలయం ఒక పుణ్యక్షేత్రం ఈ విలువైన స్థలంలోనే రావాలి అనే ఆలోచన ఏంటంటే మేము చాలామందిని అడుగుతున్నాం. ఎవరికైనా ఇష్టంగా రావాలి అని ఇవ్వాలి అని ఉన్నప్పుడు గుడిని చూసి అక్కడ ఉన్న స్థలాన్ని చూసి దాని యొక్క విలువని ఇక్కడ ఉన్న ఇన్ని గుడిల యొక్క ప్రత్యేకతని చూసిన తర్వాత ముందుకు రమ్మన్నాము. గత వారం 10 రోజుల నుంచి చాలామంది ముందుకు వచ్చి మాటలు ఇచ్చారు. ఇంకా మేము ఆర్కిటెక్చర్ని తర్వాత కేవలం రాతితో చేయడానికి ఆలోచనలో శిల్పులతో మాట్లాడి పెడుతున్నాము. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక ఆలోచన మాకు వచ్చాక వాళ్ళు చేస్తామని చెప్పేసి మనకు బలంగానే మాటలు ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా ఆలోచన రావడం చేత దానికి సోర్సెస్ మీరు అన్నట్టుగానే ఏంటంటే ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు ₹1 వేయడమే మాకు సోర్సు. ఇప్పుడు మాలాంటి సాధువులకి గురువులకి ఏముంటాయి శంకర, ఆస్తులు అంతస్తులు ఉంటే మీలాగే ఉండేటోళ్ళం కదా తిరుగుకుంటా. ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఏంటంటే మేము కొన్ని వాణిజ్య ప్రకటనలు ఇచ్చుకున్నాం. ఇప్పుడు మీరు అక్కడ బ్యానర్ చూసారుగా, అలాంటివి ఇచ్చేసి వాళ్ళని ఆహ్వానానికి పలకరిస్తున్నాం. కాబట్టి ఎవరైనా రావచ్చేమో అన్న ఆలోచనలో మేము ఉన్నాం మిత్రమా. ఎమ్మెల్యేలు మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద రాజకీయవేత్తల దాకా విషయాన్ని తీసుకెళ్ళలేదు మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆయనంతలో ఆయన సాయం చేయడానికి ముందుకే వస్తారు ఖచ్చితంగా. ఇంకా అక్కడ దాకా మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు అఖండ భూమండలం మొత్తం భారతదేశం అంతా రామరాజ్యంలో తిరుగుతూ ఉంది. దాంట్లో ఇప్పుడు మేము వెళ్ళామే అనుకోండి, మమ్మల్ని కూడా తప్పుపట్టే అవకాశాలు ఉండవచ్చు కూడా. ఎందుకంటే రామరాజ్యం తర్వాత మేము వచ్చి కేదార్నాథ్ ఆలయం అంటే ఇది ఒకటి అధర్మ ప్రచారం అవుతుంది కానీ నిజమైన ప్రచారం కాకపోవచ్చు. కాబట్టి మేమేం ఆగామంటే కొంచెం ఆలోచన చేసి పెద్ద పెద్ద వ్యక్తుల్ని వెళ్ళిన తర్వాత గుడికి ఏ విధంగా వాళ్ళు అవసరానికి ముందుకు వస్తారో చెప్పేసి ఎక్కడ కూడా మేము డబ్బులు అడగట్లేదు మిత్రమా. ఎవరిని కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు చేయమని అడుగుతున్నాం. ఇక్కడికి వచ్చి ఒకళ్ళు గోపురానికి ఇస్తారు, ఒకళ్ళు గుడిలో ఉన్న విగ్రహానికి ఇస్తారు, ఇంకా వాళ్ళు దాన ధర్మాలకి అన్నదాన సత్రాల గురించి మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ వంతు వాళ్ళు ఏం అడిగినా కూడా డబ్బు రూపాన కాకుండా వచ్చి చూసి ప్రత్యక్షంగా మాట్లాడమని చెప్తున్నాం. దానికి ఏంటంటే విలువ వస్తుంది కదా శంకర. డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈ రోజుల్లో మనుషులు నమ్మడం అనేది ముఖ్యంగా స్థలాన్ని బట్టే ఉంటుంది. అది ఆ విషయంగా మేము వెళ్తున్నాం. మీరు అన్నట్టుగా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి మేము. కానీ ఇంకా మేము అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్ళలేదంటే మొదట మా ప్రచారం చాలా ముఖ్యమైనది మాకు. ఎక్కడి నుంచి ఏ కారణ జన్ముడి చేత ఏ భూమండలం మీద రాసిందో. అసలు కేదార్నాథ్ టెంపుల్ ఇక్కడ కట్టడానికి ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం అంటే గురువుగారు ఏమన్నాడు, ఒక 20 సంవత్సరాల క్రితం చార్ధామ్ యాత్రకు వెళ్ళిన తర్వాత అక్కడ గురువుగారు గమనించిన లోపాలు ఏంటంటే మిత్రమా, 12-13 కిలోమీటర్ల పైకి వెళ్ళి మనం భక్తి పరవశంగా పోయినప్పుడు ఆ రాళ్ళు పడడాలు, భూకంపాలు లాంటి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి తర్వాత మంచు గాలి ఎక్కువ వచ్చి విపత్తులో కారణాలు ఏమవుతుందంటే శంకర, మానవుడు ఎక్కడ ప్రాణాలు వదిలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అన్న ఆలోచన వచ్చి అలాంటి ఇబ్బందులు కూడా ఎక్కువ మంది పడకూడదు అని కుటుంబాలలో ఉన్న వాళ్ళు అందరూ గుడికి వెళ్ళాలని, ఆ గుడి ఇక్కడ మన కేదార్నాథ్ ఆలయం ఇక్కడ ఈ జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉంటే దాని ప్రత్యేకత ఒక కారణ జన్ముల ద్వారా కట్టబడిందని, అక్కడికి వెళ్ళి ఏదో కారణం చేత కాలం చేస్తే ఇబ్బంది అవుతుందని ఆ కుటుంబంలో, అలా కాకుండా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుందని అది కేదార్నాథ్ ఆలయం ఒక చారిత్రాత్మక కట్టడం ఇక్కడ కావాలన్న ఆలోచన మిత్రమా. మిత్రులకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అఖండ భూమండలంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రాల్లో
జగద్గిరిగుట్ట ప్రాంతానికి కారణజన్ములమైన మేము, తర్వాత గురువు గారు ఇక్కడ కేదారనాథ ఆలయాన్ని కట్టి మా జన్మని మేము సార్థకంగా ఈ బరువు బాధ్యతని స్వీకరించి ముందుకు పోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడున్న ఈ స్థలంలోనే, ఇక్కడే మేము ఈ స్థలం ఎంతైతే కనబడుతుందో మిత్రమా, ఈ స్థలంలోనే కేదారనాథ ఆలయాన్ని కడుతున్నాం. కేదారనాథ ఆలయాన్ని కేవలం రాతితోనే కట్టి తర్వాత అఖండంగా ఈ విజయాన్ని అందరి ద్వారానే మేము చేయాలని చెప్పేసి ఇక్కడ గజబలానికి ఏనుగుని తెచ్చేసి తండ్రి యొక్క ఊరేగింపుని వీధి వీధుల్లో ఏనుగు ద్వారా చేసి గజబలం పరమాత్ముడికి ఎంతో ఉపయోగపడి పుణ్యక్షేత్రంగా ఉండాలని చాలా ఆలోచన రీత్యా ప్రతి భక్తుడు ఈ విషయంలో మాకు సహకరించి డబ్బు రూపాన ఏదైనా వస్తువు రూపాన వాళ్ళు ఈ స్థలానికి వచ్చి చూసి మాతో మాట్లాడి దానికి సంబంధించిన విషయ వివరణలు తెలుసుకొని వారి వంతుగా సహాయం చేసి ఈ పుణ్యక్షేత్రానికి కేదారనాథ ఆలయం ఈ ప్రాంతానికి వస్తుందనంటే మరో పుణ్యక్షేత్రం కావాలని దానికి మీరందరూ సహకరించి మాకు ఈ విషయంలో చారిత్రాత్మకమైన కట్టడంలో మీ వంతు సహాయం చేస్తే ఎంతో చాలా పుణ్య కార్యక్రమాలకి మీ వంతుగా మీ జన్మకి సార్థకంగా ఈ ఆలోచన వస్తుందన్న ఆలోచన మేము చేసుకుంటూ వచ్చాము. కాబట్టి కారణం లేనిది కారణ జన్మలం కాలేము. కాబట్టి ఈ కారణంలో మీరు ఏదో ఒక చిన్న కారణం అయితే మరో జన్మలోనైనా మేము మీ యొక్క రుణాన్ని తీర్చుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వాల్సిందిగా మనసా వాచ నా యొక్క అంతఃకరణ శుద్ధితో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీరు రండి, ఫిబ్రవరి 2వ వారంలో భూమి పూజ చేసి తర్వాత ఏనుగుకు సంబంధించిన విషయాలు గజబలాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ జంట నాగులు చాలా ప్రత్యేకంగా ఉంటాయని, శివుడి యొక్క లింగంపై ప్రతి పౌర్ణమి రోజు 2 జంట నాగులు కనబడి అందరి భక్తులకి ఎంతో దర్శనం ఇస్తుందని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాం. ఈ విషయంలో వివరణలో మీరందరూ మాకు సహకరిస్తే త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ఈ శివరాత్రికి మొదలుపెట్టి వచ్చే శివరాత్రిలోపు చేసేస్తే మరో శివరాత్రి నుంచి ఈ పుణ్య కార్యక్రమాల్లో మీరందరూ వచ్చి కన్నుల విండగా తండ్రి పరమాత్ముడిని చూడాలని, ఆ రోజుకై మేము ఎదురు చూస్తున్నామని, మీరందరూ మాతో పాటు వెన్నంటగా ఉండాలని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం. ధర్మో రక్షతి రక్షత, సర్వే జన సుఖినో భవంతు. చూపించండి సార్, ఇక్కడ ఈ ఏరియా మొత్తం చూడండి మిత్రమా. సుమారు ఇది వచ్చేసి పక్కనే అయ్యప్ప స్వామి మెట్లున్నాయి. అయ్యప్ప స్వామి పక్కనే మన కేదారనాథ్ ఆలయంకు సంబంధించింది వస్తుంది. ఇదంతా కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో సుమారుగా 25 గుడులు ఉన్నాయి. 25 గుడిలో పరశురాముడి గుడి ఉంది, తర్వాత శనీశ్వరుడి గుడి ఉంది, మల్లన్న స్వామి గుడి ఉంది, ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి ప్రత్యేకంగా ఉంది, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, సాయిబాబా గుడి ఉంది, హనుమంతుడి గుడి ఉంది, రంగనాయక స్వామి ఆలయం ఉంది, గోవిందరాజ స్వామి ఆలయం ఉంది, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, భద్రకాళి ఆలయం ఉంది. మళ్ళీ వేద పాఠశాల పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ 40-50 మంది. వారి కోసం అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క భవనాన్ని పెట్టాము. కన్యకా పరమేశ్వరి మాత ఆలయం ఉంది. కాబట్టి ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్న ఈ యొక్క గుట్టపైకి కేదారనాథ్ ఆలయం తీసుకొస్తే ఎంతో ప్రత్యేకత వస్తుందని చెప్పి ఆలోచన మళ్ళీ మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ మాకు సహాయకరంగా ఉండి ముందుకు తీసుకునే ఈ కార్యక్రమాల్లో అణువులా ఉపయోగపడతారన్న ఆలోచనతో మేము ప్రతి ఒక్కరిని ఈ ఆలోచనలో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సర్వే జన సుఖినో భవంతు.